దశముఖ దశకంఠుడైన లంకాధిపతి రావణాసురుడినే 3 సముద్రాల్లో ముంచి ముచ్చెముటలు పట్టించి 3 సముద్రాల నీరు తాగించాడు. అంతటి వీరుడు వాలి. వాలి ఒక వానరుడు. వానరులు నివసించే కిష్కింధ నగరం యొక్క మహారాజే ఈ వాలి. రావణుడిని సైతం చిత్తుగా ఓడించిన వాలి ఎంత గొప్ప వీరుడో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు వీరిద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి వలన జరిగింది, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఈ వీడియోలో సమాధానం దొరుకుతుంది. లంకాధిపతి అయిన రావణాసురుడు కార్తవీర్యార్జునుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. అయినా తన గర్వం పొగరు ఏమాత్రం తగ్గలేదు. రావణుడికి ఎప్పుడూ ఎవరితోనైనా గొడవ పెట్టుకోవాలి అని చాలా ఆత్రంగా ఉండేది. అలాంటి రావణాసురుడికి ఒకరోజు వాలి చాలా పరాక్రమవంతుడు, ఎందరో గొప్ప వీరులను మట్టి కల్పించాడు. వాలి బలం, ధైర్యం, శక్తి అనంతం అని వాలి గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవడం అతని చెవిలో పడుతుంది. ఇక ఇదంతా తెలిసాక రావణుడు ఆగుతాడా? వెంటనే ఆ వాలిని నేను ఓడించాలి. అలాంటి వీరుడిని నేను గనక ఓడిస్తే నా కీర్తి అంతటా పాకుతుంది, అందరూ నన్ను చూసి భయపడతారు అని తనలో తాను అనుకొని వాలి నివసిస్తున్న కిష్కింధ నగరానికి తన పుష్పక విమానంలో బయలుదేరాడు. ఎట్టకేలకు విమానం కిష్కింధ నగరానికి చేరింది. రావణుడు పుష్పక విమానం దిగి కిష్కింధ నగరంలోకి అడుగులు వేస్తూ, వాలి ఎక్కడున్నావు, బయటకురా అంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడ వాలి కనిపించలేదు. కానీ తన తమ్ముడైన సుగ్రీవుడు, మామ సుషేనుడు ఇంకా మంత్రి ఉంటారు. అక్కడికి వచ్చిన రావణుడిని చూసి మంత్రి ఇలా అంటాడు, వాలి ఇక్కడ లేడు, తనతో నీకేం పని అని అంటాడు. దానికి రావణుడు, నేనే లంకాధిపతి దశకంఠుడిని, నేను వాలితో యుద్ధం చేయాలి, తను ఎక్కడున్నాడు అని మంత్రిని అడిగాడు. అప్పుడు మంత్రి సమాధానంగా, ఓహో నువ్వు రావణుడివా, బహుశా నీకు వాలి గురించి తెలియదు కావచ్చు, అందుకే తనతో యుద్ధం చేయాలనుకుంటున్నావు. నీలా వచ్చిన వాళ్ళంతా వాలి చేతిలో ఓడిపోయి ఇలా మట్టి కలిసిన వారే. ఇదిగో ఈ అస్థిపంజరాలన్నీ నీలా వచ్చి చనిపోయిన వాళ్ళవే. అయినా నీకు వాలితో యుద్ధం చేయాలని ఉంటే వెళ్ళు, బహుశా వాలి ఇప్పుడు దక్షిణ సముద్రంలో సంధ్యావందనం చేస్తుంటాడు అని రావణుడికి వాలి పరాక్రమాన్ని వివరిస్తూ తన జాడను తెలియజేస్తాడు. రావణుడు ఏమాత్రం భయపడకుండా వాలిని ఓడించాలని దక్షిణ సముద్రానికి చేరుకుంటాడు. అప్పటికే వాలి దక్షిణ సముద్రంలో సంధ్యావందనం చేస్తుంటాడు. అయితే వాలి ప్రతిరోజు దక్షిణ సముద్రం నుంచి ఉత్తర సముద్రానికి ఎగిరి, మళ్ళీ తూర్పు సముద్రం నుంచి పడమర సముద్రానికి ఎగిరి అలా 4 సముద్రాలలో సంధ్యావందనం చేస్తాడు. ఆ రోజు కూడా ఎప్పటిలాగే దక్షిణ సముద్రంలో సూర్యుడికి సంధ్యావందనం చేస్తుంటాడు. అయితే రావణుడు వాలిని చూసి అక్కడ జరుగుతున్నది గమనించి వాలిని వెనుక నుండి వెళ్లి పట్టుకుందామని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. అలానే వెళ్లి వెనుక నుండి వాలిని పట్టుకున్నాడు. వాలి దాన్ని గమనించి తన చేతిని వెనకాల పెట్టి రావణుడిని అమాంతం తన చంకలో వేసుకొని అక్కడి నుండి ఉత్తర సముద్రానికి వెళ్ళాడు. అక్కడ కూడా సంధ్యావందనం పూర్తి చేసుకొని రావణుడిని కదలకుండా అలానే పట్టుకొని సంధ్యావందనం పూర్తి చేసుకొని తూర్పు సముద్రానికి వెళ్లి సంధ్యావందనం పూర్తి చేసుకొని చివరికి పడమర సముద్రంలో కూడా సంధ్యావందనం పూర్తి చేసుకొని కిష్కింధ నగరం వైపు మెరుపు వేగంతో వెళ్ళసాగాడు. కానీ రావణుడిని మాత్రం అలానే పట్టుకొని ఏమాత్రం విడవలేదు. రావణుడు మాత్రం తన గోర్రతో గీకాడు, తన పళ్ళతో వాలి చేతి పైన కొరికాడు. ఇలా తనకు తోచింది చేశాడు. కానీ వాలి చేతిలో నుండి బయటకు రాలేకపోయాడు. వాలి కిష్కింధ నగరానికి చేరుకున్నాడు. కిష్కింధ నగరానికి చేరుకున్నాక రావణుడిని వదిలి కింద పెట్టాడు. రావణుడు అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు. వాలి మెల్లగా రావణుడిని, నీవు ఎవరు, ఎందుకు నన్ను వెనుక నుండి పట్టుకున్నావు అని అడిగాడు. అయితే వాలి అలా అడగడంతో రావణుడు ఆశ్చర్యంతో వాలికి తను రావణుడినని, లంకా నగరానికి రాజునని వివరిస్తాడు. ఇప్పుడు వాలి, నువ్వే రావణుడివా, నిన్ను చూసినందుకు సంతోషంగా ఉంది, కానీ నువ్వెందుకు నన్ను అలా పట్టుకున్నావు అని రావణుడిని అడుగుతాడు. దానికి రావణుడు, నేను నీతో యుద్ధం చేయాలని వచ్చాను, కానీ నీ గురించి చాలా తప్పుగా అంచనా వేశాను. అసలు నీ బలం, శక్తి ఇంతగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. వేగంలో వాయువుని మించిపోయావు. అసలు నీ శక్తి సామర్థ్యాలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నీలాంటి వాడు నాతో స్నేహం చేస్తే చాలా బాగుంటుంది. మనమిద్దరం ఇక్కడ నుండి స్నేహితులుగా ఉందామా అని వాలితో అంటాడు. అప్పుడు వాలి, సరే మనిద్దరం ఇక నుండి స్నేహితులుగా ఉందాం అని చెప్పి రావణుడిని తన రాజ్యంలోకి తీసుకువెళ్లి ఆతిథ్యం ఇస్తాడు. అప్పటి నుండి వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉన్నారు. అలా వాలి రావణుడిని 3 సముద్రాల నీళ్లు తాగించి తనేంటో చూపిస్తాడు. వెయిట్ మీరు ఇప్పటిదాకా వీడియో చూస్తే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇప్పుడు వీడియోలో ముందుకు వెళ్దాం. వాలి ఇంతటి శక్తివంతుడు అవ్వడానికి కారణం వాలి మెడలో నిరంతరం ఉండే ఒక హారం. అయితే ఈ హారం యొక్క ఉపయోగం ఏంటంటే, ఆ హారం వాలి మెడలో ఉండగా ఎవరు తనతో యుద్ధం చేస్తే వాళ్ళ యొక్క సగం బలం వాలికి దక్కుతుంది. అందుకే వాలి ఎవరితో యుద్ధం చేసినా తనదే విజయం. ఆ మాల వాలికి ఇంద్రుడు ఇచ్చాడు. ఇంతటి శక్తివంతుడైన వాలి రాముడి చేతిలో మరణించడానికి కారణం ఏంటి?
ఎందుకు స్వయంగా రాముడే వాలిని చంపవలసి వచ్చింది, అసలు వాలికి సుగ్రీవుడికి మధ్య గొడవ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని తెలుసుకోవాలని మీకు అనిపిస్తే ఈ వీడియోని చూడండి. ఈ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేసి ఈ వీడియోలో అందరూ కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.